ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. థ్యాంక్ యూ ఫ్రెండ్. నేను అమ్మ నాన్నల్ని చూశాను, వాళ్ళని తాకాను. నిజానికి నాకు వాళ్ళని గట్టిగా హక్ చేసుకొని మనసారా ఏడవాలనిపించింది. నన్నెందుకు ఆపారు ఫ్రెండ్? ఎందుకంటే వాళ్ళిప్పుడు గౌరీ శంకర్లు కాబట్టి. అవునక్కి, వాళ్ళ ప్రేమ చాలా గొప్పది కాబట్టే అర్ధాంతరంగా ముగిసిపోయినా మళ్ళీ ఈ జన్మలో ప్రాణం పోసుకుంది. అవడానికి ఇది మరో జన్మే అయినా గత జన్మ జ్ఞాపకాలు వాళ్ళను కూడా వెంటాడుతున్నాయి. అయితే మనం మన ఇంటికి తీసుకొచ్చి జరిగిందంతా చెప్పి అన్ని గుర్తొచ్చేలా చేద్దాం ఫ్రెండ్. అదే తప్పక్కి. ఆ పని చేయాలనుకుంటే నేను మీరు రాకముందే ప్రయత్నించుండేవాణ్ణి. మీ అమ్మా నాన్నల్ని మీ ముందు నిలబెట్టుండేవాణ్ణి. నిజానికి మీరు వచ్చినప్పటి నుంచి సార్ మీకిస్తానన్న సర్ప్రైజ్ ఇదేనమ్మా. మీరు కంపెనీ బాధ్యతలు తీసుకునే రోజు వారిని మీ ముందుకు తీసుకువచ్చి వారితోనే మీకు ఆశీర్వాదం ఇప్పించాలని అనుకున్నారు. మరెందుకు ఆపేశారు ఫ్రెండ్? జోగమ్మ వద్దని వారించింది. జోగమ్మ? అవును. గత జన్మ ముగియడం, మరో జన్మ ఎత్తడం సృష్టి. దాన్ని ఎదిరించి వాళ్ళకి గత జన్మ గుర్తు చేయడం సమంజసం కాదు అని చెప్పింది. కలవాల్సిన సమయం వచ్చినప్పుడు ఈ ప్రకృతే వాళ్ళని మీకు దగ్గర చేస్తుందని చెప్పింది. అందుకే వాళ్ళకి ఏ విషయం గుర్తు చేసే ప్రయత్నం నేను చేయలేదు. కానీ అమ్మా నాన్న ఉన్నారని తెలుసు కూడా వాళ్ళకి దూరంగా ఎలా ఉండాలి ఫ్రెండ్? మేమంతా ఉండడం లేదమ్మా. సార్ అంటే మాకెంతో అభిమానం. సార్ దగ్గర ఏదో పరాయి వాళ్ళ ఉంటున్నాం తప్ప ఆత్మీయుల్లా దగ్గర కాలేకపోతున్నాం. వాళ్ళ మంచి కోసం మౌనంగా ఉండక తప్పట్లేదు. కానీ మావయ్య, అకి, అమ్మా నాన్న జోగమ్మని ఎంతగా నమ్మేవాళ్ళో నీకు తెలుసు కదా. ముఖ్యంగా మీ నానమ్మ. మరి మనం కూడా జోగమ్మ మాటని పాటించాలి కదా తల్లి. చూడక్కి, మేమంతా మీకు అమ్మా నాన్న గురించి తెలియకూడదని దాచడానికి ప్రయత్నించాం. కానీ విధి మిమ్మల్ని ఒక దగ్గరకు చేరుస్తూనే వస్తుంది. మీరు ఒకరికొకరు ఎదురుపడలేదు, కానీ మీ వెల్కమ్ ఫంక్షన్ చేసింది వాళ్లే. నిన్ను రౌడీల బారి నుండి కాపాడింది వాళ్లే. నువ్వేదో కపుల్ కాంటెస్ట్ ప్లాన్ చేయడమేంటి? భార్యాభర్తలు కాకపోయినా వాళ్ళిందులో పార్టిసిపేట్ చేయడమేంటి? నీకిలా ఎదురుపడాలని రాసిపెట్టుంది. సో అలాగే జరిగింది. అదేవిధంగా వాళ్ళకి గత జన్మ గుర్తుకొచ్చే సమయం కోసం మనం ఎదురు చూద్దాం. అవునమ్మా, గత జన్మలో వాళ్ళు ఎలాగూ సంతోషంగా గడిపింది లేదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య వెంటాడేది. ఇప్పుడైనా కాస్త ప్రశాంతంగా ఉండనిద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.